విషయాలు అనేవి ఏంటంటే మనం ఏమి ఆలోచిస్తున్నాం, వేటి గురించి ఆలోచిస్తున్నామో తెలియజేసేది ఈ విషయాలన్నమాట. మరి ప్రచాలకాలు అంటే ఏంటి? ఎలా ఆలోచిస్తున్నాము వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్రాల గురించి ఆలోచిస్తున్నాం అంటే సంశ్లేషిస్తున్నామా, విశ్లేషణ చేస్తున్నామా, స్మృతి గుర్తించుకుంటున్నామా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నామా, దాన్ని మూల్యాంకనం చేస్తున్నామా అనే దాన్ని చెప్పేవే ఈ ప్రచాలకాలు. విషయం అంటే ఏం ఆలోచిస్తున్నాము, ప్రచాలకం అంటే ఎలా ఆలోచిస్తున్నాము, హౌ. ఓకేనా? వాట్ వీ థింక్ అనేది విషయం, కంటెంట్స్. హౌ వీ థింక్ అనేది ఆపరేషన్స్. ఆ ఆలోచన ద్వారా వచ్చే ఫలితం ఏంటి అంటే ప్రోడక్ట్స్. ఇలా అయితేనే మీకు గుర్తుంటుంది. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను, మరొకసారి వినండి. నెక్స్ట్ విషయాల్లో ఉండేవి చెప్పాను: చిత్ర, చిహ్న, ధ్వని, మాట, పాట. మరి ప్రచాలకాలు ఏంటుంటాయి? సంశ్లేషణ, విశ్లేషణ. ఎలాగ ఆలోచిస్తున్నాం? సంశ్లేషణ చేస్తున్నాం అంటే అన్నిటిని కలిపి ఆలోచిస్తున్నామా, ప్రతి దాని గురించి విశ్లేషించి ఆలోచిస్తున్నామా, అలాగే స్మృతి అంటే గుర్తించుకోవడానికి ఆలోచిస్తున్నామా, గుర్తించుకుంటూ దాని గురించి ఆలోచిస్తున్నామా, లేదా సృజనాత్మకంగా ఆలోచిస్తున్నామా, లేదా అటన్నిటిని మూల్యాంకనం చేస్తున్నామా. ఈ విధంగా చేస్తే దాన్నే మనం ప్రచాలకాలు అని పిలుస్తాం. సంశ్లేషణ, విశ్లేషణ, స్మృతి, సంజ్ఞానాత్మక, మూల్యాంకనం. ఇలా మనం లైన్గా గుర్తించుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రోడక్ట్స్. ఇందులో 6 అంశాలు ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏంటి? మన ఆలోచనల యొక్క ఫలితమే. బాగా ఆలోచించారు, యురేకా అన్నాడు, ఆలోచించిన తర్వాత యురేకా అన్నాడు, అప్పుడే మనకి ఒక థియరీ ప్రవేశపెట్టబడింది. ఓకేనా? అది మనం సైన్స్లో చదువుకున్నాం. అలాగే ఇందులో ఉండేవి ఏంటేంటి? అంతర్భావాలు, వర్గాలు, యూనిట్స్, రూపాంతరాలు, సంబంధాలు, అలాగే పద్ధతులు. ఇక్కడ యూనిట్లు అనేవి 2 సార్లు ఇచ్చాడు. పద్ధతులు. ఇవేంటంటే మనం ఈ లైన్గా అవసరం లేదు, కానీ అవి అందులో ఉన్నాయో లేవో గుర్తిస్తే చాలు. ఓకేనా? యూనిట్లు, వర్గాలు, రూపాలు, అంతర్భావాలు, సంబంధాలు, పద్ధతులు. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్లోరల్ సెన్స్ ఉంటాయి చూడండి. ప్లోరల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్, అలాగే క్లాసెస్, అలాగే ఇంప్లికేషన్స్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్స్, రిలేషన్స్, అలాగే మెథడ్స్ లేదా సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఏదో ప్రతిది కూడా మల్టిపుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా యూనిట్స్ అంటే వర్గాలు, వర్గాలు అంటే క్లాసెస్, రూపాంతరాలు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, అలాగే పద్ధతులు అంటే సిస్టమ్స్, అలాగే రిలేషన్స్, అలాగే ఇంప్లికేషన్స్, అంతర్భావాలు. ఈ కింది వాటిలో కానిది ఏది, లేనిది ఏది అని ఒక దాంట్లో ఒకటి ధ్వనులు అని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడనమాట. ఓకేనా? అది మిగతా 3 ఉత్పత్తుల్లో ఇస్తాడు. ఒకటి చిహ్నాలు అని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. సో జాగ్రత్తగా మనం యూనిట్లు, వర్గాలు, అంతర్భావాలు, రూపాంతరాలు, అంతర్భావాలు అలా నేను గుర్తించుకున్నాను. యూనిట్లు, వర్గాలు, రూపాంతరాలు, అంతర్భావాలు, సంబంధాలు, పద్ధతులు. ఇలా మనం ఏదో ఒక కోడింగ్గా గుర్తించుకోవాల్సిందే. ఇవి గుర్తించుకోవాలన్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ 2 గుర్తించుకుంటే ఆటోమేటిక్గా ఈ 2 ఎలిమినేషన్ అయిపోతాయి. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఓకేనా? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అని అంటే ఎవరు ప్రతిపాదించారంటే హోవార్డ్ గార్డెనర్. గార్డెన్లో బహుళ కారకాలు ఉంటాయి. అంటే బహుళ కారకమైన మొక్కలు ఉంటాయి, రకరకాల మొక్కలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బహుళ కారకాలు. ఎవరు? బహుళ అనే పదం ఏర్పడితే చాలు. మల్టిపుల్ ఇంటెలిజెన్స్. హోవార్డ్ గార్డెనర్. ఇతను రాసిన గ్రంథం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఓకేనా? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. గార్డెన్లో ఒక ఫ్రేమ్ తీసుకున్నాం. ఫ్రేమ్ అంటే ఒక ఫోటో అనుకోండి. ఫోటో ఫ్రేమ్ గార్డెన్లో తీసుకున్న ఫోటోని ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాం అని తీసుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఫ్రేమ్ ఎక్కడ కట్టించారు? గార్డెన్లో తీసుకున్న ఫోటో కట్టించుకున్నాం అని గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకేనా? అదే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. గ్రంథం ప్రతిపాదించింది గార్డెనర్, హోవార్డ్ గార్డెనర్. 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇతను 8 రకాల ప్రజ్ఞల గురించి చెప్పాడు. ఇందాక చూడండి, ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? మిక్స్ చేస్తూ ఉంటాడు. చూడు, ఇక్కడ సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించిన ఉన్నాయి కదా 7 రకాలు. ఈ బహుళ కారక సిద్ధానికి సంబంధించిన 8 రకాలు ఉన్నాయి కదా. ఈ రెండింటిని మీరు మ్యాచ్ చేసుకోండి. కొన్ని కామన్గా ఉంటాయి, లేనివి ఏవి అనేవి మీరు పక్కన రాసుకొని ఇందులో ఏముంది, అందులో ఏముంది అని కంపారిటివ్గా చదవండి. ఈ రెండింటి మీద ఎక్కువగా బిట్టు పడుతుంది మీకు. ఇందులో తీసుకెళ్ళి ఇక్కడ మిక్స్ చేస్తాడు. ఓకేనా? అలాగా ఇందులో తీసుకొచ్చి ఇందులో పెడతాడనమాట. అందువల్ల మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అయితే ఈ 8 రకాల ప్రజ్ఞలు ఏంటి అని అంటే భాషకి సంబంధించిన ప్రజ్ఞ. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా భాషా ప్రజ్ఞ ఉండాలి. అలాగే గణితానికి సంబంధించిన తార్కిక ప్రజ్ఞ ఎంతో కొంత ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. ఎంత డల్ స్టూడెంట్ అయినా సరే కనీసం గణిత ప్రజ్ఞ ఉంటుంది. నెక్స్ట్ దృశ్య లేదా ప్రాదేశిక ప్రజ్ఞ అని పిలుస్తాం. అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన ఆలోచన. ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో నిల్చున్నాడు అనుకో, అతను ఆలోచించే విధం వేరేగా ఉంటుంది. ఇంకొక వ్యక్తి అక్కడే నిల్చుంటే వేరే విధంగా ఉంటుంది. దాన్నే మనం ప్రాదేశిక ప్రజ్ఞ అని పిలుస్తాం.
లేదా ఒక పేపర్ మీద ఒక డయాగ్రామ్ బాగా గీసి అంటే ఒక బిల్డింగ్ ప్లాన్ వేస్తాడు, అది ఒక ప్రాదేశిక ప్రజ్ఞ. సంగీత లేదా లయ సంబంధ ప్రజ్ఞ అని పిలుస్తాం. సంగీత ప్రజ్ఞ అంటే మనకు తెలిసింది పండిట్ రవిశంకర్, అతనిలో ఉండేది సంగీత ప్రజ్ఞ. నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అతనిలో ఉండేది సంగీత ప్రజ్ఞ, ఎందుకంటే పాటలు బాగా పాడగలరు. శారీరక సంవేదన ప్రజ్ఞ అని పిలుస్తాం. శారీరక సంవేదన ప్రజ్ఞ అంటే గతి అంటే గమనానికి సంబంధించింది, శారీరక సంవేదనలకు సంబంధించిన ప్రజ్ఞ ఉంటుంది. నెక్స్ట్ వ్యక్తి అంతర ప్రజ్ఞ అని పిలుస్తాం. అంటే ఒక వ్యక్తిలో ఉండేది ప్రజ్ఞ అనమాట. వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రజ్ఞ పోలుస్తాం. వ్యక్తి అంతర్గత అంటే ఒకే వ్యక్తిలోని ప్రజ్ఞని వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రాకృతిక ప్రజ్ఞ అంటే ఇదొక సహజమైన ప్రజ్ఞకు సంబంధించింది. ప్రకృతికి సంబంధించిన ఏవైనా విషయాలు మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇది కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞలు ఇవి కూడా ఉంటాయని ప్రతిపాదించారు. ముఖ్యంగా 8 రకాల ప్రజ్ఞల గురించి తెలియజేశారు. అంటే అష్ట ప్రజ్ఞలు ఎవరు? గార్డెనర్. నెక్స్ట్ గార్డెన్లో 8 రకాల మొక్కలను పెంచాడు, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో రచించాడు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎన్ని అనేది కూడా ఎన్నోసార్లు అడిగాడు. హెచ్ అనేది మనం ఎలా రాస్తాం? హోవార్డ్ గార్డెనర్. 8 హెచ్ని 8గా మనం మార్చొచ్చు ఈజీగా. నెక్స్ట్ ప్రజ్ఞామాపనలకి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రజ్ఞామాపనకి యొక్క ఉద్యమానికి పితామహుడు ఎవరు అంటే బినే, ఆల్ఫ్రెడ్ బినే. మొట్టమొదటి ప్రజ్ఞామాపన తయారు చేసింది కూడా బినేనే. అయితే ఈ ప్రజ్ఞామాపని ఏది అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపన. వీళ్ళిద్దరు కలిసి తయారు చేశారు బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీన్ని 1905లో బినేనే రూపొందించాడు. ఈ సైమన్ అనే వ్యక్తి వాళ్ళ ఒక ఫ్రెండ్ అనమాట. బినే సైమన్ ప్రజ్ఞామాపని ఇతను రూపొందించింది బినే. 1905 చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అడిగాడు, డేట్స్ ఇయర్స్ కూడా అడిగాడు. వయో పరిమితుల ఆధారంగా అంటే డిఫరెంట్ ఏజెస్కి సంబంధించింది. 1908లో బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించి 3 నుంచి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలను 59 అంశాల్లో పరిశీలించాడు. ఈ బిట్టు కూడా ప్రజ్ఞామాపనకి సంబంధించింది. సరైనవేవి కావి అని అడుగుతాడు. 3 నుంచి 13 సంవత్సరాల, 3 నుంచి 18 సంవత్సరాల, 3 నుంచి 20 సంవత్సరాల అని మార్చేస్తాడు అనమాట. ఇక్కడ ఈ ఇయర్ని మారుస్తాడు. 1908లో 59 అంశాల్లో పరిశీలించాడు. 95 అంశాలను రివర్స్లో ఇస్తాడు అనమాట, లేదా 35 అంశాలని ఇస్తాడు. ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు, లేదా కరెక్ట్గానైనా ఇచ్చేస్తాడు. 1909 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించాడు. మానసిక వయస్సు అనే ఫస్ట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది బినే. అలాగే 1906లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనలో ప్రజ్ఞాలబ్ధి అనే భావనను టెర్మన్ సిద్ధాంతరీకరించాడు. అంటే టెర్మన్ అనే వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి అనే భావనని ప్రతిపాదించాడని ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రజ్ఞామాపనలో ప్రజ్ఞాలబ్ధి అనే భావన తీసుకొచ్చింది టెర్మన్. అది మానసిక వయస్సు అనే భావన ప్రతిపాదించింది బినే. అలాగే ప్రజ్ఞామాపన సిద్ధాంతానికి అంటే ప్రజ్ఞామాపన ఉద్యమానికి పితామహుడు బినే. బినే సైమన్ ప్రజ్ఞామాపన తయారు చేసింది బినే. ఒక్క దగ్గర మాత్రం టెర్మన్ వస్తుంది, అదే ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని అయితే స్టెర్న్, కానీ ప్రజ్ఞాలబ్ధి భావన అయితే టెర్మన్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. ఎన్నోసార్లు నేను కూడా తప్పు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రజ్ఞాలబ్ధి భావనాన్ని టెర్మన్ పెడితే, ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని తెలియజేశాడు స్టెర్న్. ఓకేనా? ఆ సూత్రాన్ని చూసి మనం స్టన్ అయిపోయాము అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞ యొక్క సోపాన క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బట్ మరియు వెర్నన్. ఇలాంటి రకరకాల బుక్స్లో ఉన్నాయి ఇవి. బట్ మరియు వెర్నన్ అనే అతను ప్రజ్ఞా సోపాన క్రమ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ ఇందులో మనం ఏం చెప్పుకున్నాం? ప్రజ్ఞాలబ్ధి అనేది 2 అంశాలు ఉంటాయి. ప్రజ్ఞాలబ్ధిలో 2 అంశాలు ఉంటాయి. ఈ ప్రజ్ఞాలబ్ధిని ప్రవేశపెట్టింది ఎవరు? స్టెర్న్. ఇందులో ఏంటంటే శారీరక వయస్సు, మానసిక వయస్సు. శారీరక వయస్సు అంటే పుట్టిన తేదీని బట్టి నిర్ణయిస్తాం. మానసిక వయస్సు అంటే ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్క కట్టేదే మానసిక వయస్సు. ఇది కేవలం వ్యక్తి యొక్క నిష్పాదనను మాత్రమే తెలియజేస్తుంది. దేనిని తెలియజేస్తుంది అని అడుగుతారు? వ్యక్తి యొక్క నిష్పాదనను తెలియజేస్తుంది. మరి ఎలా కొలుస్తాం ఈ ఐక్యూని, ఇంటెలిజెన్స్ కోషెంట్ని ఎలా కొలుస్తాము అంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. MA అంటే మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు, బై క్రానలాజికల్ ఏజ్. C అంటే క్రానలాజికల్ ఏజ్. దీన్ని మనం శారీరక వయస్సు అని పిలుస్తాం. దీన్ని 100తో గుణిస్తే వచ్చేది ఐక్యూ అనమాట. ఐక్యూ ఎలా కొలుస్తాం? MA/CA × 100. ఈ సూత్రం ఎన్నోసార్లు అడిగాడు. MA అని కాకుండా మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్, అలాగా మీకు టర్మ్స్లో కూడా ఇవ్వచ్చు. ఒక వ్యక్తి మానసిక వయసుకు శారీరక వయసుకు ఉండే నిష్పత్తికి 100చే గుణిస్తే వచ్చేది లబ్ధాన్ని మనం ప్రజ్ఞాలబ్ధి అని పిలుస్తాం. ఈ ప్రజ్ఞాలబ్ధిని బట్టి అంటే ఐక్యూని బట్టి టెర్మన్ అండ్ మెరిల్ అనే శాస్త్రవేత్తలు 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వారిపై జరిపిన పరిశోధన ఆధారంగా ఒక టేబుల్ ఇచ్చారు, వర్గీకరించారనమాట వ్యక్తులని.
ఓకేనా. 2 నుంచి 18 సంవత్సరాల మధ్య గల పిల్లల్ని వాళ్ళు అధ్యయనం చేశారు. అప్పుడు ఐక్యూ అనేది చూద్దాం. ఐక్యూ అనేది బిలో 20 ఉందనుకోండి, ఓకేనా. బిలో 20 ఉందనుకోండి, వీళ్ళని మనం మూఢులు అని, తక్కువ మూఢులు అని పిలుస్తాం, లేదా మూఢులు, ఓకేనా. 1.5% ఉంటారు జనాభాలో. ఒక 100 మంది జనాభాలో 1.5 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఐక్యూ అనేది 20 నుంచి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు, వీళ్ళు 2.3% కలిగి ఉంటారు. నెక్స్ట్ 50 నుంచి 70 అల్పబుద్ధులు, వీళ్ళు 50% ఉంటారు. అలాగే 70 to 90 తెలివి తక్కువ వారు, ఓకేనా, 19% ఉంటారు. 90 to 110 సగటు ప్రజ్ఞావంతులు, వీళ్ళు 48%, 50% వరకు దాదాపుగా సగటు ప్రజ్ఞావంతులు అని పిలుస్తాం, ఉంటారు. నెక్స్ట్ 110 నుంచి 130 వరకు ఉన్నత ప్రజ్ఞావంతులు అని వర్గీకరించారు. ఐక్యూ అనేది 110 నుంచి 130 వరకు ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు. వీళ్ళు సమాజంలో 21 మంది వరకు ఉంటారు, అంటే 100కి 21 మంది, 21% వరకు ఉంటారు. నెక్స్ట్ 130 నుంచి 150 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు, వీళ్ళు సమాజంలో 0.1% మాత్రం ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ 150 ప్లస్ ఐక్యూ ఉందనుకోండి, వాళ్ళు ప్రతిభావంతులు, గిఫ్టెడ్ అని అంటాం, వీళ్ళు తిరుగులేని వ్యక్తుల వాళ్ళే. 0.23% వాళ్ళు ఉంటారు. సో ఈ పర్సంటేజ్లు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ ఎప్పుడు కూడా నిలువుగా నేర్చుకోండి, నిలువుగా ఫస్ట్ నేర్చుకోవాలి, ఓకేనా. 20 to 50, 50 to 70, 70 to 90, 90 to 110, 110 to 130, అలాగే 130 to 150, దాదాపుగా 20 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మాత్రం 30 డిఫరెన్స్ ఉంది, ఓకే. ఒక్క సెకండ్ దగ్గరే 20 to 50, 30 డిఫరెన్స్ ఉంది, మిగతావన్నీ 20. నెక్స్ట్ అలా గుర్తించిన తర్వాత ఎంబీఏ టెస్ట్, ఓకేనా. ఎంబీఏ టెస్ట్ ఎవరు? ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు మాత్రమే రాయగలరు. ఉన్నత, అత్యున్నత, ప్రతిభావంతులు మాత్రమే రాయగలరు అని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగా కోడింగ్లా పెట్టుకోవాలి, ఓకే. కోడింగ్లా పెట్టుకోవాలి. ఉన్నత, అత్యున్నత, ప్రతిభావంతులు మాత్రమే రాయగలరు. ఎంబీఏ టెస్ట్ అనేది, ఎం అంటే మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, తెలివి తక్కువ, దీన్ని మందబుద్ధులు అని కూడా అంటారు ఇక్కడ. నెక్స్ట్ సగటు ప్రజ్ఞ, మధ్యలో ఉండేది సగటు. నెక్స్ట్ ఉన్నత, అత్యున్నత, ప్రతిభావంతులు, ఓకే. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా సెంటర్ నుంచి అటు ఇటుగా మీరు ఇక్కడ నుంచి ఇటు ఏమున్నాయి, కిందకి ఏమున్నాయి చూసుకోండి. పైనుంచి 1 2 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. కింద నుంచి కూడా 1 2 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఓకేనా. మధ్యలో అంటే సగటుకి అవతల 19, అవతల 21. జస్ట్ అల్పబుద్ధులు 5% వాళ్ళు ఉంటారు, అల్పబుద్ధులు 5% వరకు ఉంటారు. ఇలా కొంచెం మనం ఒక్కొక్కటి ఏదైనా ఒక చిన్న క్లూ ద్వారా మనం ఈజీగా బయటపడవచ్చు బిట్స్ చేసేటప్పుడు. అబ్జర్వేషన్ చేయాలి. ఇది కొత్త బుక్లో ప్రింట్ చేయబడింది, ఇది పాత బుక్లో ఇంకొకలాగా ఉంది, కానీ ఎక్కువగా దీని మీదే అడుగుతున్నాడు బిట్స్. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఉన్నాయి. ఇవి ఇలా చదివితే అసలు గుర్తుండవు, జస్ట్ అదొక చిన్న టేబుల్ లాగా చదువుకోవాలి మనం, ఓకేనా. ఆ టేబుల్ లాగా చదివి మనం గుర్తించుకోవాల్సిందే. అది మీకు చెప్తాను, చెప్పు. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ వైయక్తిక భేదాలు ప్రజ్ఞా టాపిక్లో ప్రజ్ఞా పరీక్షల గురించి మనం నేర్చుకోవాలి. అయితే ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేవి 2 రకాలుగా మనకి కనిపిస్తాయి. ఒకటి వైయక్తిక లేదా వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు మరియు సామూహిక పరీక్షలు. అంటే ఇవి చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. అందువల్ల ఇలా టేబుల్ ఫార్మేట్లో నేర్చుకుంటే మనం చాలా ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. అందుకే ఒక టేబుల్ ఫామ్లో మీకు బుక్స్లో కూడా ప్రింట్ చేయబడ్డాయి. ఇది వేరే ఒక ప్రైవేట్ బుక్ నుంచి తీసుకున్నాం. వైయక్తిక పరీక్షలు అంటే ఏమొస్తాయి, అలాగే సామూహిక పరీక్షలు అంటే ఏమొస్తాయి, ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట ఈ టేబుల్ ద్వారా. వ్యక్తిగత పరీక్షలు అంటే ఒక పర్సనల్గా పెడతారు, ఒక వ్యక్తికి పెడతారు, అలాంటి వాటిని మనం వ్యక్తిగత పరీక్షలు అంటాం. అలా కాకుండా ఒక గ్రూపుకి పెడతారు, ఎక్కువ మంది పరీక్షలు, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్, ఇవి ఒక సామూహిక పరీక్షలు, ఓకేనా. అలాగా మనం అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏంటి అంటే ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్షలు, రెండవది అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్షలు అని ఉంటాయి. సో ఈ విధంగా మనం డివైడ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. శాబ్దిక, అశాబ్దిక రెండు వైపులా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ పెన్సిల్ పరీక్షలు ఉంటాయి, ఇక్కడ నిష్పాదన పరీక్షలు అని ఉంటాయి, ఓకేనా. అయితే ఈ పరీక్షల్లో కూడా శక్తికి మేరకు చేసే ఉంటాయి,
శక్తి మేరకు చేసేవి ఉంటాయి. అలాగే వేగాన్ని బట్టి కూడా చేసేది ఉంటుంది, టెస్ట్ చేసేది ఉంటుంది. వేగాన్ని కూడా టెస్ట్ చేసేది ఉంటుంది, వేగ పరీక్ష. ఇందులో ఈ వైయక్తిక భేద పరీక్షల్లో అంటే వైయక్తిక పరీక్షలలో అంటే ఇండివిజువల్ టెస్ట్స్ ఉంటాయి కదా, వ్యక్తిగత పరీక్షలు. వీటిల్లో మనకి ఒకే ఒక వేగ పరీక్ష ఉంది. చూడండి, మీకు ఈ టేబుల్ మీరు చదివితే మీకు అర్థమైపోద్ది, కానీ ఏ విధంగా చదవాలో నేర్పిస్తున్నాను. అంటే వేగ పరీక్ష ఇది ఒక్కటే ఉంది. చూడండి, బాటియా ప్రజ్ఞామాపని ఇది ఒక అశాబ్దిక నిష్పాదన మరియు వేగ పరీక్ష. మీకు డ్యామ్ షూర్గా ఇలాంటివి ఇస్తాడు. బాటియా ప్రజ్ఞామాపన అనేది కింది దాంట్లో డాష్ అంటాడు. అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష. శాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష, ఇలా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. అందువల్ల మీరు ఈ టేబుల్ ఆధారంగా బ్రెయిన్లో మ్యాపింగ్ చేసేయాలి. ఖచ్చితంగా మనం ఈ టేబుల్ని బ్రెయిన్లో మ్యాప్ చేసుకోవడమే. ప్రతిసారి కూడా అడుగుతున్న టాపిక్ ఇదే. ప్రజ్ఞా పరీక్షలు లేకుండా బిట్ లేదు. ప్రతి టెస్ట్లో కూడా ప్రజ్ఞా పరీక్షల మీద బిట్ ఉంటుంది. అది ఇండివిజువల్ టెస్ట్ అయినా అడగచ్చు, లేదా గ్రూప్ టెస్ట్ అయినా అడగచ్చు. ఓకేనా. ఇండివిజువల్ టెస్ట్లో రెండు, ఒకటి శాబ్దికము, రెండవది అశాబ్దికము. శాబ్దికం అంటే వెర్బల్ టెస్ట్ అంటారు. అంటే సపోజ్ మనకి పేపర్ మీద రాసే పరీక్షలు, సపోజ్ ఓఎంఆర్ షీట్లు ఇచ్చి మనం ఒక ఎగ్జామ్ పెడితే ఆ పేపర్లో ఉండే క్వశ్చన్స్ చదివి ఓఎంఆర్లో మీకు బ్లాంక్స్లో నింపడం కానీ, లేదంటే రాయడం కానీ, లేకపోతే బబుల్ చేయడం కానీ చేస్తాం. అలాంటివి పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఇవి వెర్బల్కి సంబంధించిన, అంతే కదా. మన పదాలు, అర్థాలు, వాక్యాలు చదివినప్పుడే మనం దాన్ని రాయగలం. అందుకే దాన్ని శాబ్దిక పరీక్ష అని పిలుస్తాం. పేపర్ పెన్సిల్ పరీక్ష పెన్నుతో లేదా పెన్సిల్తో రాస్తాం. సింపుల్, ఇంకేం లేదు. ప్రతి వ్యక్తి రాసేదై ఉంటుంది. ఇందులో ఫస్ట్ది బీనే సైమన్ పరీక్ష. బీనే సైమన్ పరీక్ష. రెండోది వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఈ పేరులోనే ఉంది, వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఈ వెస్లర్లో రెండోది కూడా ఉంటుంది, అశాబ్దిక పరీక్ష. ఇది ఇటువైపు ఉంటుంది అనమాట. సింపుల్, గుర్తించడం ఈజీయే. వెస్లర్ శాబ్దిక ఆడే ఇచ్చేస్తుంది. వెస్లర్ శాబ్దిక పరీక్ష ఏమనేది శాబ్దిక పరీక్ష కదా, అలాంటివి ఇవ్వడు. సో బీనే సైమన్ పరీక్ష అనేది డాష్ అంటాడు. ఏంటి అది? శాబ్దికము, పేపర్ పెన్సిల్, ఇంకోటి తీసుకొచ్చి పెట్టేస్తాడు, వేగ పరీక్ష అంటాడు ఇక్కడ. సో తప్పు, శక్తి పరీక్ష. ఇలా మీరు కంపారిటివ్గా చదువుకోవాలి. ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి రెండు, ఒకటి బీనే సైమన్ పరీక్ష, రెండోది వెస్లర్ శాబ్దిక పరీక్ష. నెక్స్ట్ అశాబ్దిక మరియు నిష్పాదన పరీక్షలు ఏంటి అంటే బాటియా ప్రజ్ఞామాపని, వెస్లర్ అశాబ్దిక పరీక్షలు, మూడోది సెగ్విన్ బోర్డు పరీక్ష. ఇది కూడా శక్తి పరీక్ష అనమాట. సెగ్విన్ బోర్డు పరీక్ష, ఇది శక్తి పరీక్ష. వైయక్తిక పరీక్షలన్నీ కూడా శక్తి పరీక్షలే. ఒక్క బాటియా ప్రజ్ఞామాపని మాత్రం వేగ పరీక్ష. ఓకేనా. బాటియా ప్రజ్ఞామాపని వేగ పరీక్ష. మరి అది ఎలా గుర్తుంచుకుంటాం? బాటియా అనేవాడు వేగంగా పరిగెత్తగలడు అని గుర్తుపెట్టుకోండి. ఆ వేగ పరీక్ష అనేది ఈజీగా మనకి గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ సామూహిక పరీక్షల గురించి మనం మాట్లాడదాం. ఇవి గుర్తుంటాయి కదా. నెక్స్ట్ సామూహిక పరీక్షలు కూడా శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షలు గాను మరియు అశాబ్దిక నిష్పాదన పరీక్షలు గాను మనం విడదీయచ్చు. ఓకేనా. మరి శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షలు ఏమేమి వస్తాయి ఇక్కడ చూడండి. ఇది సామూహిక పరీక్షలు. ఫస్ట్ పేరులోనే ఉంది, గ్రూప్ టెస్ట్ అని. ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆర్మీ అందరూ గ్రూప్గా ఉంటారు. ఆర్మీ ఎగ్జామ్స్ గ్రూప్గా రాస్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, ఏజీసీటీ అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏజీసీటీ అని కూడా ఇవ్వచ్చు, అందుకే మీకు చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఓటీస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఓటీస్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని పిలుస్తాం. ఓకేనా. ఓటీస్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెక్స్ట్ కల్మన్ ఆండర్సన్ అనే టెస్ట్ ఉంటుంది. ఇది కూడా శాబ్దిక పరీక్ష. కల్మన్ ఆండర్సన్ శాబ్దిక పరీక్ష. ఈ సామూహిక పరీక్షలన్నీ కూడా వేగ పరీక్షలే. ఏ టెస్ట్ తీసుకున్నా వేగ పరీక్షలే. ఒకే ఒక రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. మొత్తం మూడు తప్ప మిగతావన్నీ కూడా వేగ పరీక్షలే. ఏంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, గుడ్ ఎనఫ్ డ్రాయమాన్ పర్సన్ టెస్ట్, అలాగే క్యాటిల్ కల్చర్ ఫేర్ టెస్ట్. ఇవి మాత్రం శక్తి పరీక్షలు, మిగతావి వేగ పరీక్షలు అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం డిస్కస్ చేస్తున్నాం సామూహిక పరీక్షలు. సామూహిక పరీక్షలు రెండు రకాలు, ఒకటి శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్షలు, అశాబ్దిక నిష్పాదన పరీక్షలు అని అంటాం. శాబ్దిక పరీక్షల్లో వచ్చేవి ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, అలాగే ఓటీజీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. అంటే సాధారణ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మరి కల్మన్ ఆండర్సన్ వెర్బల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ నాలుగు కూడా శాబ్దికకి సంబంధించినవి. అశాబ్దికి సంబంధించినవి ఏంటంటే ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, అదే ఆర్పిఎం అని పిలుస్తాం, దీన్ని ఆర్పిఎం టెస్ట్ అంటారు. గుడ్ ఎనఫ్ డ్రాయ్ పర్సన్ టెస్ట్, కల్మన్ ఆండర్సన్ అశాబ్దిక పరీక్ష. కల్మన్ ఆండర్సన్ శాబ్దికం అంటే ఇటువైపు ఉంటుంది, అశాబ్దికం అంటే ఇటువైపు ఉంటుంది. నెక్స్ట్ క్యాటిల్స్ కల్చర్ ఫేర్ టెస్ట్ అని ఉంటుంది. క్యాటిల్స్ యొక్క కల్చర్ ఫేర్ టెస్ట్ అని ఉంటుంది.
ఇది పేపర్ పెన్సిల్ మరియు శక్తి పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఓకేనా, ఇందాకే మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మీరు టేబుల్ రూపంలో గుర్తుంచుకొని 10 సార్లు రోజు వచ్చే వరకు చూస్తూనే ఉండాలి. వీటిని చూస్తూనే ఉండాలి. సింపుల్గా మనం గుర్తుంచుకోవచ్చు. సామూహిక పరీక్షలన్నీ కూడా ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా. ఆర్మీ ఆల్ఫా శాబ్దికం అయితే ఆర్మీ బీటా అశాబ్దిక పరీక్ష. ఓకేనా, ఇలా గుర్తుంచుకోవాలి. ఏజీసీపీ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఇది శాబ్దికం. ఓకేనా, ఇక్కడికి వచ్చేది ఆర్ఎస్పిఎం అని ఉంటుంది. ఇటు ఏటీజీసీ ఉంటుంది, ఇటు ఆర్ఎస్పిఎం ఉంటుంది. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఎక్కువగా దీని మీద అడిగాడు. ఆర్ఎస్పిఎం అనేది ఏంటి అని అడిగాడు. పేపర్ పెన్సిల్ మరియు శక్తి పరీక్ష మరియు సామూహిక పరీక్ష కూడా. నెక్స్ట్ ఓటీస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష ఇటు ఉంటుంది. గుడ్ ఎనఫ్ డ్రై పర్సన్ టెస్ట్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటి. ఈ కల్మన్ ఆండర్సన్ శాబ్దికము అశాబ్దికం పేరులోనే ఉంటుంది. క్యాటిల్స్ యొక్క కల్చర్ ఫేర్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఒకటి రాసిచ్చాం. పేపర్ పెన్సిల్ మరియు శక్తి పరీక్ష. ఓకేనా, ఈ విధంగా మనం టేబుల్ రూపంలో డిస్కస్ చేసుకుంటూ ఒకరికొకరు అడుగుతూ మీరు నేర్చుకోవాల్సిందే. వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు. వైయక్తిక పరీక్షలన్నీ కూడా శక్తి పరీక్షలే, ఒక్క బాట్యా వాడు తప్ప. ఓకేనా, అలాగే సామూహిక పరీక్షలన్నీ వేగ పరీక్షలే, ఒక్క ఆర్ఎస్పిఎం, డ్రా ఏ గుడ్ ఎనఫ్ టెస్ట్, అలాగే కల్చర్ ఫేర్ టెస్ట్. ఈ 3 తప్ప మిగతావి వేగ పరీక్షలే. ఈ విధంగా మీరు ఇదే టేబుల్ని బ్రెయిన్లో ఎప్పుడు అడిగినా సరే కంటెస్ట్ చేసేయాలి. ఎప్పుడు అడిగినా సరే మీరు ఈజీగా రాయగలరు. ఈ విధంగా రాసుకుంటేనే మీరు ఈ బిట్ని మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, థ్యాంక్ యూ.